యేసు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ మన నిత్యత్వాన్ని నిర్ణయిస్తున్నాయి, నీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి. ఈ లోక జీవితం శాశ్వతమైనది కానే కాదు. బైబిల్లో రాయబడి ఉంది, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, 1 Peter chapter 2 verse 11. బైబిల్ ఏమని ఉందంటే, మన యాత్రికులమై ఉన్నాం. ఈ భూమి యొక్క జీవితం, ఈ భూమిలో 70 సంవత్సరమో 80 సంవత్సరమో లేకపోతే అంతకంటే తక్కువ ఏమో, కానీ మనం ఒక యాత్రికులమై ఉన్నాం. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. ఏ ఒక్కరు ఈ లోకం నాది అని పట్టుకొని వేలాడటానికి వీల్లేదు. అందరూ చనిపోయినా నేను చనిపోను, నేను ఈ భూమిలోనే ఉంటానని ఎవరైనా చెప్పమనండి చూద్దాం. సో ఈ లోకం శాశ్వతం కాదు. యేసు త్వరగా రాబోతున్నాడు. ఒక 20-30 సంవత్సరాల క్రితం అయితే సువార్త మీటింగ్లో, చర్చ్ మీటింగ్లో యేసు త్వరగా వస్తున్నాడని చెప్పేది. నేను ఈ మధ్యకాలంలో ఆటోలో చూస్తాను యేసు త్వరగా వస్తున్నాడని వాక్యం. హైవేలో వెళ్తా ఉంటే ఒక లారీ వెనకాల యేసు జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని లారీ వెనకాల రాయబట్ట నేను చూచాను. కారు వెనకాల, దేవుని నామానికి స్తోత్రం చెప్పండి, దేవుడు అనేక రకాలుగా సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. సంఘమా, నువ్వు సిద్ధపడాలి, నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉండటానికి వీల్లేదు. ఈరోజు సంఘాలు, ఈ సంఘాలు ఆ సంఘాలు అంటూ కాదు, అనేక సంఘాలు నిలువెచ్చని స్థితిలో ఉన్నాయి. దేవునికి భయపడే భయం లేకుండా పోయింది. ఈరోజు దేవునికి భయపడలేదు, విచ్చలవిడిగా జీవిస్తున్నారు, అక్రమంగా జీవిస్తున్నారు. నీ అక్రమ జీవితం, విచ్చలవిడి జీవితం బలం ఉన్నంత వరకే నువ్వు చేయగలుగుతావు. ఒక్క రోజున నీ బలము చీలిపోతాయి, నీ బలము కృషించిపోతాయి, నడవలేని స్థితి వస్తాయి, అప్పుడు పరిగెత్తలేని స్థితి వస్తాయి, మాట్లాడలేని స్థితి వస్తాయి. అప్పుడు నువ్వేం చేస్తావు ఆలోచించండి. అప్పుడు నువ్వేం చేస్తావు? చెన్నైలో ఒక సినీ యాక్టర్ తనకు అందం ఉన్నంత వరకు, ఆ గ్లామర్ ఉన్నంత వరకు మరి చక్కగా అనేక సినిమాలో ఆమెకి ఛాన్స్ దొరికింది, ఆడింది, పాడింది. సినిమాలు ఎలాగంటే ఒకే యాక్టర్ని వాడుకోరు. కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఎవరో ఒక్కరో ఇద్దరో ఉంటారు స్టాండర్డ్ యాక్టర్స్. మిగిలిన వాళ్ళందరూ ఏమవుతారంటే టక్ 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 మారిపోతూ ఉంటారు. వాళ్ళని తీసేసి ఇంకొకరిని పెడతారు. ముఖ్యంగా లేడీస్లో ఆ పని చేస్తారు. సో ఈమెకి ఇంకా ఛాన్స్ లేకుండా పోయింది సినిమాలో. ఇంకా తనకు ఇంకా గడవాలి కదా. సో ఇంకా చిన్నగా వాళ్ళతో వీళ్ళతో పరిచయం పెట్టుకొని పాపంలోనికి దిగజారిపోయింది. 70 సంపాదిస్తుంది కానీ ఆమెకి మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. వాళ్ళ అమ్మ, తన ఇద్దరు రూమ్లో ఉండేవాళ్ళంట. వాళ్ళ అమ్మగారిని మాట్లాడనిచ్చేది కాదు, అడిగనిచ్చేది కాదు. తనలో తన బాధపడుతూ బాగా వెర్రి బాధ వచ్చినప్పుడులా బాటిల్ తీసుకొచ్చి తాగేదంట రూమ్లో. తర్వాత కొన్ని మత్తు పదార్థాలు వాడేదంట ఆ బాధ మర్చిపోవటానికి. ఏంటి నా జీవితంలాగా అయిపోయింది, బ్రతుకు తీరు కోసం ఇంతమందితో తిరగాలని చెప్పి తన మనస్సులో ఒక వేదన, తన మనస్సులో బాధ, బ్రతుకు తీరు కోసం నేను ఇలా తిరగాలని మనస్సులో వేదన, బాధ. ఆ బాధను ఎవరితోనో చెప్పుకుంటే ఫ్రీ అయిపోతారు, కాస్త కోస్త ఫ్రీ అవుతారు. తల్లి మీద అస్తమానం కోపం వస్తూ ఉందంట. తల్లిని లెక్క చేయట్లేదు ఈ మనిషి. ఏమైనా తల్లి మనసు మరి ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. తన కూతురు ఏదో విషయంలో బాధపడుతుందని ఇంకా ఎంత ప్రతిమాలినా, అమ్మా ఎందుకు ఇలాగ ఉన్నావు, ఎందుకు నువ్వు ఆనందించట్లేదు, ఎందుకు నువ్వు సరిగా మాట్లాడట్లేదు, ఎందుకు నువ్వు నవ్వట్లేదు, ఎందుకు సంతోషంగా లేదని ఎప్పటికప్పుడు అడిగినా తన దగ్గర ఉండి సరి అయిన జవాబు వచ్చేది కదంట. ఈవిడ అనుకుంటుందంట, ఈ యొక్క సినీ యాక్టర్ అనుకుంటుంది, నా తల్లిని ఎందుకు నేను బాధపడాలి, నేను బాధపడితే చాలదా, నేను బాధపడితే చాలదా,
నా తల్లిని ఎందుకు బాధ పెట్టాలి అంటూ తన అమ్మ దగ్గర చెప్పకుండా తనలో తను పెట్టుకోవటం వలన, ఎవరికి షేర్ చేయకపోవటం వలన ఒక్కరోజు ఇంకా నేను బాధను భరించను బాబు, నేను సూసైడ్ చేసుకుంటానని చెప్పి దేవుని బిడ్డారా ఆ మనిషి ఫ్యాన్కు ఉరి వేసుకొని చనిపోయింది. ఏమండి చెప్పండి, ఉరి వేసుకోవటమే దానికి పరిష్కారమా? చెప్పండి, సూసైడ్ చేసుకోవటమే పరిష్కారమా? ఒక మనిషి సూసైడ్ చేసుకోవటం పరిష్కారం కానే కాదు. సావు దేనికి పరిష్కారం కాదు. సూసైడ్ అయితే అస్సలు పనికి రాదు. నేను ఎందుకు బ్రతకాలి, ఇంకా ఈ భూమిలో బ్రతకాలనే ఆశ కూడా నాకు లేదు. నా సమస్యలు ఎక్కువైపోతున్నాయి, నాకు పోరాటం ఎక్కువైపోతున్నాయి. నేను సస్తే మంచిదేమో, నేను సూసైడ్ చేసుకుంటే మంచిదేమో అని అటువంటి ఆలోచనలు ఎవరైనా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నా, నువ్వు ఉద్దేశించిన ఆ సూసైడ్ నీ సమస్యలకు పరిష్కారం కాదు. ఒక మనిషి సూసైడ్ చేసుకున్నప్పుడు ఎంతోమందికి కన్నీళ్ళు మిగిలించిపోతాడు. ఆమె తల్లి కూడా ఈమె చనిపోయిన తర్వాత ఎంతో కాలం లేదు. నేను నా కూతురు కోసమే కాదా బ్రతికాను, నా కూతురే లేనప్పుడు నాకెందుకు ఈ జీవితం చెప్పి ఆమె కూడా కృషించి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి తన కూతురు చనిపోయిన కొద్ది దినాలకే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది ఆ తల్లి. ఇంకా వాళ్ళ బంధువులందరూ మొత్తుకొని ఏడ్చారు. పెద్ద సూసైడ్ నోట్స్ రాసింది. ఎందుకు తను చనిపోవాల్సి వచ్చిందో పెద్ద నోట్స్ రాసుకొని వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ లోక జీవితం కదించిపోతున్నాయి. ఈ లోక జీవితాన్ని నమ్మవద్దు. ఈ లోకములో కనపడే సౌందర్యాలు నమ్మవద్దు. ఈ లోకములో కనపడే వెండి బంగార ధనాన్ని నమ్మవద్దు. నీ నిరీక్షణ యేసు మీద ఉంచు. యేసు త్వరగా రాబోతున్నాడు. నీ కలకాలము, నీ యొక్క భవిష్యత్తును, నీ రాబోతున్న దినాన్ని నువ్వు పరలోకములో గడపాల్సిన వ్యక్తి అయి ఉన్నావు. ఈ తరం వారే కళ్ళు రెప్పపాటులో రూపాంతరం చెంది పరలోకానికి కొనుపబడబోతున్నారు. మీరికి ఆయన వచ్చే టైము, ఆయన రాకడ సమయం ఎవరికి తెలియదు కదా, దేవదూతలు కూడా తెలియదని రాయబడి ఉంది కదా అని మీరు చెప్పవచ్చు. నిజమే, నేను కూడా ఒప్పుకుంటాను. ఆయన వచ్చే గడి ఎవరికి తెలియదు, కానీ ఆయన సమయం, ఆయన ఎప్పుడు వస్తాడో బైబిల్లో కొన్ని సూచనలు దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. అవన్నీ నెరవేరిపోతూ ఉంది, అన్నీ నెరవేరిపోతూ ఉంది. ఇంకా నువ్వు ఏమైనా చెప్పుకోండి పాస్టర్ గారు, నా బ్రతుకు నాది, నేను ఇష్టానుసారంగానే ఉంటా, నేను నాకు నచ్చినట్టే ఉంటా, పాపాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు, లోకాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు, నేను నాకు బలం ఉన్నంత వరకు ఎంజాయ్ చేస్తాను, నా జీవితం నేను బ్రతుకుతానని నువ్వు అనుకుంటే ఒక రోజున భయంకరంగా ఏడుస్తావు, ఎక్కి వెక్కి ఏడుస్తావు. అయ్యో ఆ దైవజనుడు చెప్పాడు కానీ నేను లక్ష్యం ఉంచలేదు, ఆయన మాట నేను తోసిపుచ్చాను, ఈరోజు ఇంత ఘోరమైన గది, ఇంత ఘోరమైన అనుభవం నాకు వచ్చింది, ఇంత చేదైన అనుభవానికి గురి అయ్యానని ఏడుస్తావు. మనమే లాస్ట్ జనరేషన్. మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లా, ఈ తరం వారే యేసుక్రీస్తుని ఎదుర్కోబోతున్నారు. ఈ భూమిలో మనం ఎంతో కాలం బ్రతకమో, యేసు చెప్పిన సూచనలన్నీ జరుగుతున్నాయి. 2000 సంవత్సరం పైపడిగా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేస్తుంది. యేసు త్వరగా రాబోతున్నాడు, మన తరంలో రాబోతున్నాడు. ఇది కేవలం నువ్వు సిద్ధపడే సమయం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం బట్టి ఇప్పుడు ఈ సమయం ఒలివ తోటలను, దాసులను లేకపోతే ఇచ్చుకోవటం పుచ్చుకోవటానికి సమయం కానే కాదు. కొనటం అమ్మటానికి, ఇది వ్యాపారం చేయడానికి టైం కాదు. ఇది కట్టుకోవటానికి బట్టలు, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు ఉంటే చాలు. మన ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలా, యేసయ్య రాకడ కొరకు సిద్ధపడాలా. ఎందుకంటే సమయం వచ్చేస్తుంది.
ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాను ఈ రాత్రి. యేసు త్వరగా వస్తున్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా యేసు త్వరగా రాబోతున్నాడు. మీరు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు? భూసంబంధంగా దీవించబడతానన్నా? యేసు నమ్ముకుంటే నాకు మంచి ఇల్లు వస్తాయి, యేసు నమ్ముకుంటే నాకు పెళ్ళి అయిపోతాయి, యేసు నమ్ముకుంటే నాకు పిల్లలేరు, నాకు దేవుడు బిడ్డలు ఇస్తాడు, యేసు నమ్ముకుంటే స్వస్థ జరుగుతాయి, యేసు నమ్ముకుంటే నా బాధలని పోతాయని మీరు ప్రభుని నమ్ముకున్నారా? బైబిల్ చెప్తుంది, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, ఇగోలోగా మట్టుకు క్రీస్తునందు నిరీక్షించిన వారు మడల మనుష్యులందరికంటే మనము దౌర్భాగ్యములుగా ఉంటాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. మనుషులకైతే ప్రభు రాకడ గురించి తెలియదు, వాళ్ళకు పరసంబంధమైన జీవితాన్ని గురించి తెలియదు. కానీ మనకు పరసంబంధమైన కార్యాలు తెలిసి ఉండి మనం ఏమాత్రం చలనం లేకుండా, ఏమాత్రం భక్తి లేకుండా ఇంకా నిలువెచ్చని స్థితిలోనే కొనసాగుతూ ఉంటే మనలాంటి దౌర్భాగ్యులు, మనలాంటి పనికి మన వాళ్ళు ఈ భూమిలో ఎవరు లేరని చెప్పాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి? ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలా. దేవుని నామానికి స్తోత్రం. ఎవరు ప్రభు రాకడలో ఎత్తబడబోతున్నారు? ఒకే మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 వచనం ప్రకారం మనం చూస్తే, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు దేవుని బిడ్డలారా, వారు తండ్రి యొక్క కుడిపార్శ్వము యొద్దకు చేరి సిద్ధపరచబడిన ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. హల్లెలూయా. ఈ భూమిలో ఉన్న దినాల్లో శపించబడిన జీవితం నుండి వేరు చేయబడి దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఎవరో వారు ఎత్తబడుతున్నారు. వారే తండ్రి యొక్క కుడిపార్శ్వం దగ్గరికి చేరారు. ధవల సింహాసనం దగ్గర భోగా అయిన ప్రజలందరినీ 2 గ్రూపులుగా విడగొట్టాడు. ఒకరేమో లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోమన్నాడు, ఇంకొకరేమో రైట్ సైడ్కి వెళ్ళిపోమన్నాడు. ఈ రైట్ సైడ్కి వెళ్ళిన వాళ్ళందరినీ ప్రభు ఏమంటున్నాడంటే, మీరు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. సో రేపు ప్రభు రాకడలో ఎత్తబడేవారు ఎవరంటే ఆశీర్వదించబడిన వారు. ఆశీర్వాదంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి పరసంబంధమైన ఆశీర్వాదం, ఇంకొకటి భూసంబంధమైన ఆశీర్వాదం. అక్కడ పరసంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాడు, భూసంబంధమైన ఆశీర్వాదాల గురించి కూడా మాట్లాడుతున్నాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారా? వస్త్రం లేకుండా ఉన్నప్పుడు నాకు వస్త్రం పెట్టారా అని వారిని చూచి అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ప్రభువా మీరు ఎప్పుడు వస్త్రం లేకుండా వచ్చారు? దానికి ప్రభు అంటున్నాడు, ఎవరైతే అల్పులైన వారికి చేశారో, అల్పులైన వారంటే 2 అల్పులైన వారు ఉన్నారు ఈ భూమిలో. ఒకరు బీదవారు, లేనివారు, దరిద్రులని మనం చెప్పవచ్చు. రెండోది ఎవరంటే దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు. వీరిని ఎవరు ఆశీర్వదిస్తారో, ఎవరు ఆదుకుంటారో వారు ఈ భూమిలో ఆశీర్వదించబడినవారు. ఇప్పుడు ఇతరులకు నువ్వు వస్త్రం పెట్టాలంటే, ఇతరులకు నువ్వు ఆహారం పెట్టాలంటే మొదటిగా నువ్వు ఏం చేయబడి ఉండాలి? భూ సంబంధంగా నిండుగా ఆశ్రయించబడి ఉండాలి. నీ దగ్గర ఉంటే కదా ఎదుటి వాళ్ళకి ఇవ్వటానికి. నీ దగ్గరే లేనప్పుడు నువ్వే ఒక ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలో నువ్వే 10 మంది దగ్గర చేయి చాపుకుంటా, ఎవరైనా నాకు సాయం చేస్తారేమో, వాళ్ళు సాయం చేస్తారేమో, వీళ్ళు సాయం చేస్తారేమో అని చెప్పి తిరుగుతూ ఉంటే నువ్వు ఇతరులకు ఏమి సహాయం చేస్తావు? ఎలా నువ్వు ఆశీర్వదించబడినట్లు లెక్క అవుతాయి? సంఘం ఆత్మీయంగా ఆశీర్వదించబడకుండా ఉంది, భూ సంబంధంగా ఇంకా ఆశీర్వదించబడకుండా ఉంది. ఆత్మీయంగా ఒక వ్యక్తి ఆశీర్వదించబడ్డాడనే దానికి రుచి ఏంటంటే దేవునితో సవాసం. మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారు, దేని బట్టి మనం చెప్పగలుగుతాం? దేవునికి మనం సమయం ఇవ్వలేకపోతున్నాం. అన్నిటికీ సమయం ఇస్తున్నాం కానీ దేవునితో సవాసం చేయడానికి మనం సమయం ఇవ్వలేకపోతున్నాం.
ఎంత బాధకరమైన విషయమో చూడండి. ఆదాముతో దేవుడు చేసిందంటే చెప్పండి, సహవాసం చేశాడు. ఆదికాండం 3:8 చదివితే ఆదాముతో ప్రతిరోజు చల్లని పూటలో ప్రభు మాట్లాడుకుంటూ వచ్చాడు. సహవాసం చేసినంతసేపు దాక్కోలేదు. ఎప్పుడైతే దేవుని నుండి దూరం అయిపోయారో ఇప్పుడు దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఎంతమంది మీకు సంతృప్తి ఇచ్చే ఆత్మీయ జీవితం జీవిస్తున్నారు? నా ఆత్మీయ జీవితం నాకు బాగుంటుంది, నేను చాలా బాగా ఆత్మీయంగా ఎదుగుతున్నాను, దేవునితో సహవాసం చేస్తున్నాను, హానోకులాగా దేవునితో నడుస్తున్నాను, నోవాహులాగా దేవునితో సంచరిస్తున్నాను. నేను కనీసం ఒక 2 గంటలైనా, రోజు 2 గంటలైనా దేవుని పాదాల దగ్గర సంతోషంతో గడుపుతున్నానన్న వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? ఆలోచించండి. పోనీ క్రమం తప్పకుండా రోజుకు 1 గంట ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కరోజు కూడా మానకుండా డైలీ ఒక తెల్లవారుజామో లేకపోతే రాత్రియో ఎప్పుడో నేను డైలీ 1 గంట దేవుని పాదాల దగ్గర గడుపుతున్నాను వాళ్ళందరూ డైలీ మానకుండా మిమ్మల్ని దేవుడు ఇంకా ఆశీర్వదించినగాక, ఆత్మీయంగా బలపరచినగాక. నీ యొక్క పరలోకాన్ని నరకాన్ని నిర్ణయించే సమయం ఇదే. సమయాన్ని పోనీయొద్దు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. ప్రభు త్వరగా వస్తున్నాడు, యేసు త్వరగా వస్తున్నాడు. ఇలాగే నోవాహు దినాల్లో జలప్రలయం ముందు ఇలాగే చెప్పుకుంటూ వచ్చాడు, జలప్రలయం రాబోతుంది, ఓడలోనికి ప్రవేశించండి, ఓడలోనికి ప్రవేశించండి. అబ్బా, చీమ కొట్టినట్టు కూడా లేదు. చివరికి ఆయన కుటుంబం మాత్రమే అంత పెద్ద ఓడలో ప్రవేశించారు. ఇంకా కొన్ని 100 మంది 1000 మంది ఆ ఓడలో ప్రవేశించవచ్చు అన్నమాట. కానీ స్థలం ఉన్నా అక్కడ ప్రజలు లోపలికి వెళ్ళలేకపోయారు. ఇదే పరిస్థితి యేసు ప్రభు చెప్పాడు. నా రాకడ ముందు గుర్తు ఏంటి తెలుసా? నోవాహు దినం వలె ఈ భూమిలో జరుగుతాయి. చూడండి 17వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయం 27వ వచనం, 26, 27. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లు కీయబడుచు నుండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారిని అందరినీ నాశనము చేసెను. చూసారా? తర్వాత దాని కింద లోతు దినాలు అంటున్నాడు. 28వ వచనంలో లోతు దినాలు కూడా జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ప్రభు రాకడికి ముందు 2 దినాలు జ్ఞాపకం చేసుకోవాలా. ఒకటి నోవాహు దినం. నోవాహు దినం ఎటువంటిదంటే నిర్లక్ష్యం, నిలువెచ్చని స్థితి. ఎంత చెప్పినా ఎంత మొత్తుకొన్నా కొంచెం కూడా అసలు కొంచెం కూడా ఏమాత్రం భయం లేకుండా తినుచు తాగుచు విచ్చలవిడిగా జీవిస్తూ ఎంజాయ్ చేసుకుంటా వచ్చారు. ఇది ఎంజాయ్ చేయడానికి సమయం కాదురా, తాగటానికి సమయం కాదురా, పాపములో పొర్లి నీ ఇష్టానుసారంగా జీవించడానికి సమయం కాదురా, నువ్వు రారా బాబు అని కేకలు వేసినా కూడా అస్సలు ఎంత హృదయాన్ని కఠినపరుచుకున్నారో చూడండి. 120 సంవత్సరాలు కేకలు పెట్టుకుంటూ వచ్చాడు నోవాహు. ఒక్కరు కూడా భయం లేదు. అంత పెద్ద సిటీలో కనీసం ఒక 200 మంది ఓడలోనికి వచ్చి ఉంటే ఎంతో బాగున్నాం. కానీ ప్రభు ఇప్పుడు అంటున్నాడు, నోవాహు దినం వలె ఇప్పుడు జరుగుతాయి. భయంగా ఉంది నాకైతే. అన్యుల్లాగా, ప్రభుని ఎరగని వారిలాగా, ఏ మాత్రము చలనం లేకుండా, ఆత్మీయ చలనం లేకుండా
మీ సమయాన్ని వృధా చేయవద్దని మనవి చేస్తున్నాను. ప్రభు రాకడికి సిద్ధపడండి. నిలువెచ్చని స్థితి నుండి బయటికి రండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి నేరారోపణ చేసుకుంటా, ఆ సేవకుడి గురించి ఈ సేవకుడి గురించి ప్రచారం చేసుకుంటా నిలువెచ్చని స్థితి నుండి బయటికి రండి. చీకటి నుండి బయటికి రండి. పాపం నుండి బయటికి రండి. ఈ రాత్రి ప్రభు రాకడ ముందు వస్తుందా, మరణం ముందు వస్తే మనకు తెలియదు. నాకు రాదు, మరణ రాదని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి. హఠాత్తుగా కొంచెం మందికి ఎందుకు గుండెపోటు వస్తుందో తెలియట్లేదు. హఠాత్తుగా చనిపోతున్నారు. అబ్రహాం చార్లెస్ అని ఒక దైవజనుడు 1.5 years మేము లాస్ట్ ఆయన చనిపోవడానికి 1.5 years కలిసి సేవ చేస్తాం. దగ్గర 125 మీటింగ్లు నేను ఆయన కలిసి చాలా ప్రదేశానికి వెళ్ళాం. ఇండియాలో చాలా రాష్ట్రాలు తిరిగాం. పెద్ద పెద్ద మహాసభలో మాట్లాడాం. ఆయన మా దగ్గరికి రేపు రావాలి, బోర్డింగ్ బస్ పంపించాడు, ఫ్లైట్లో రావాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చనిపోయాడు. విచిత్రమైన మరణం. మాట్లాడాడు, వచ్చేస్తున్నానన్నాడు. పోనీ ఆయనకి ఏమైనా షుగర్ ఉందంటే లేదు, లేకపోతే ఇంకేమైనా బలహీనత ఉందంటే లేదు. చాలా హ్యాపీగా ఉండేవాడు. చిన్న వయసు కూడా, పెద్ద వయసు కాదు, చిన్న వయసు. చాలా యాక్టివ్గా ఉండేవాడు. గంటలుగా నిలబడి వాక్యం చెప్పేవాడు. రేపు మార్నింగ్ 6:30కి ఫ్లైట్ ఎక్కాల. 6:30 లేదు, 10 o'clock లేదు, 1 గంట లేదు. ఏంటి ఏమైపోయింది ఏంటి? ఫోన్ వెళ్తుంది కానీ ఫోన్ ఎత్తట్లేదు. రూమ్లో ఆయన ఒక్కడే ఉన్నాడు. ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాడో తెలియదు. ఎందుకు తలుపు తీయకపోయేసరికి ఏమైపోయిందో తెలీదో. ఒకవేళ గాఢ నిద్రలో ఉన్నారేమో అనుకొని ఇంకా ఆయన ఒక శిష్యులు డ్రైవరు, ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళాల్సిన డ్రైవరు చాలాసేపు తర్వాత డోర్ పగల కొడితే అక్కడ చచ్చిన శవంగా ఉన్నాడంట. ఇప్పుడు ఆయన ప్రభు దగ్గరికి తీసుకెళ్ళింది ఏది? ప్రభు రాకడ రేపు వస్తే అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? కడబుర్రతో మారుమ్రోగించబడి మనం ఎత్తపడితే అది ఎక్కడికి తీసుకెళ్తాయి? అది కూడా మనం పరలోకానికి తీసుకెళ్తాయి. సో నువ్వు మరణంకైనా రెడీగా ఉండాలా. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ప్రభు రాకడికైనా సిద్ధంగా ఉండాలి. ఎవరిని ఈ రాత్రి పిలుస్తాడో, ఎవరు రేపును పిలుస్తాడో, ఎవరు ఈ సంవత్సరం లోపల పిలుస్తాడో దేవుడు మనకు ఎవరికి తెలియదు. మరణపు తేదీని నేను పెట్టలేను, నువ్వు పెట్టలేవు. పలానా తారీఖున ప్రభు నిన్ను పిలుస్తాడు నేను చెప్పలేను. నాకు ప్రవచన అభిషేకం ఉన్నా నేను చెప్పలేను. అది దేవుని యొక్క వశం ఉంది, తండ్రి యొక్క వశం ఉంది. గట్టిగా శుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరచండి ప్రభా. ఇప్పుడే కడుగమని అడుగుతున్నాను తండ్రి, శుద్ధీకరించమని అడుగుతున్నాను. నీ రాకడ కొరకు ఆశీర్వదించబడితే కానీ నీ యొక్క తండ్రి సమూహానికి, నీ యొక్క పరలోక రాజ్యానికి చేరలరని ఆశీర్వదించబడడానికి 5 కార్యాలు మీరు చెప్పి ఉన్నారు ప్రభా. అయ్యా, ఈ 5ను పాటించేవారుగా చేయండి. అబ్రహాములాగా లోబడాలి, ఆదాములాగా నీ పోలికలోనికి మార్చబడాలి, నోవాహులాగా నైనా తండ్రి నీతో నడవాలి, నీకు సమీపం అవ్వాలి, ఇస్సాకులాగా విత్తనం వేయాలి. అయ్యా, యాకోబులాగా నీ స్పర్శ, నీ సన్నిధిని అనుభవించి అంత సమీపం అవ్వాలి. అట్టి కృప దయచండి ప్రభా. యేసు నామములో ఇప్పుడే తాకండి ప్రభా. విశేషమైన కృప దయచండి ప్రభా. విశేషమైన అభిషేకం ఈ ప్రాంతంలో కదలిక వచ్చునుగాక. యేసు నామములో ఇప్పుడే ఉద్యమం వచ్చునుగాక. యేసు నామములో ఉద్యమం వచ్చునుగాక. మంట వచ్చునుగాక. పరిశుద్ధాత్మ కార్యం ప్రారంభించబడుగాక. దేవుని ఆత్మ కార్యం జరుగునుగాక. యేసు నామములో సంఘాల్లో ప్రార్థన మంట, ప్రార్థన అభిషేకం కుమరించబడుగాక. ఇప్పుడే ప్రతి ఒక్కరి పేరు చెప్పని ఆశీర్వదించండి. నీ అద్భుత కార్యం జరిగించండి, నీ మహత్తరమైన కార్యం జరిగించండి. నీ రాకడ కొరకు దర్శనాలు దయచేయండి, నీ రాకడ కొరకు హెచ్చరికలు దయచేయండి. యేసు నామములో రగిలించండి ప్రభా. పరిశుద్ధాత్మ మంట, పరిశుద్ధాత్మ కార్యం జరుగునుగాక. ఇప్పుడు ఆశీర్వదించండి, దీవించమని, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. విశాఖపట్నంలో దహనజ్యోతిని
ప్రత్యేక స్వస్థత విడుదల కూడిక జనవరి 6వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, ద హిందూ అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం శుభలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ముంబైలో ఎటర్నల్ గ్రేస్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ముంబై ప్రైజ్ ఫెస్టివల్ జనవరి 7, 8 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్, సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, ద హిందూ అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం మహారాష్ట్ర విద్యాలయ హాల్, నియర్ రేషన్ ఆఫీస్, ఉన్నత్ నగర్, గోరేగాన్, వెస్ట్ ముంబై, మహారాష్ట్ర. మరిన్ని వివరాలకు 8435092086 72082688804. చొప్పదండిలో దహించు అగ్ని యేసుక్రీస్తు వాగ్దాన స్వస్థత పండుగ జనవరి 9వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, ద హిందూ అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం BRRR ఫంక్షన్ హాల్, చొప్పదండి. మరిన్ని వివరాలకు 9848384056 9494940072 మరియు 73. ఆర్మూర్లో దహించు అగ్ని నూతన సంవత్సర వాగ్దాన కూడిక జనవరి 13వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం MR గార్డెన్స్, పెర్కిట్, ఆర్మూర్. మరిన్ని వివరాలకు 9010777000 మరియు 9948377000. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ నింపుదల మరియు విడుదల సదస్సు జనవరి 14, 15, 16, 17 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు, చెన్నై. డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, ద హిందూ అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం గుజరాత్ స్కూల్, రాణిగంజ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.